ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు బైబిల్ అక్కడి నుంచి మనం ఒక అధ్యాయం ధ్యానించుకున్నాం. ప్రతిరోజు మనం లైవ్లో ఒక అధ్యాయం ధ్యానించుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా ఒక అధ్యాయం మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి యెషయా రాసిన గ్రంథం 42వ అధ్యాయం దీన్ని వచ్చిన మనం ధ్యానించుకుందాం. ఇక్కడ ఈ యెషయా గ్రంథం అనేది ఆల్రెడీ మన దైవజనులు చాలా మంది చెప్తుంటారు. అవన్నీ మనం ఇప్పుడు చెప్పవలసిన అంత అవసరం లేదు కాబట్టి దేవుడి పరిశుద్ధ కృపను బట్టి ఒక అధ్యాయం మనం ధ్యానించుకుందాం. 42వ అధ్యాయం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణ ప్రియుడు. ఈ అధ్యాయం చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎక్కడ ఏర్పరచుకుంటాడో ఎవరికి తెలియదు. ఆయన ఎన్నుకునే టైము అంతకుముందు ఎన్ని విధాల్లో ఉన్నా కానీ ఆయన లేపుకుంటాడు అన్నమాట. ఇక్కడ ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కృపను బట్టి ఈ ఒక్కొక్క పదానికి 100 నిర్వచనాలు ఉంటాయి బైబిల్లో చెప్పొచ్చు మనం. ఎందుకంటే నిర్వచనాలు మనకి ఇది కాదు. ఈ అధ్యాయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఆయన నేను ఆదుకున్నవాడు నా ప్రాణ ప్రియుడు అంటున్నాడు. అది ఆయన అప్పుడు అక్కడ ఎవరు ఆదుకున్నారు, ఎందుకు అట్లా మాట్లాడవచ్చింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సేవకుడు అంటే ఒక దైవజనుడు. అంటే ఆయన ఎన్నుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి సేవకుడు. మరి సంఘంలో పరిచారికులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు. మరి వీళ్ళంతా కలిసి చేస్తేనే సేవకుడు ఇది ఉంటున్నారు ఇలా. మరి ఇక్కడ అయ్యాను మరి నేను ఎన్నుకున్న సేవకుడు అంటాడండి. అంటే కింద వచ్చినప్పుడు చదువుకున్నాం. అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కృపను బట్టి సేవకుడు కాడే మనం లోపడాల. ఎందుకంటే ఈ వచనం ప్రకారం అయినా కానీ మనకి తండ్రి కాడ మనం భయపడతాం. తండ్రి కాడ భయపడకపోయినా సేవకు కాడ భయపడాల. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు క్లియర్గా. దాన్ని బట్టి మనం అక్కడ ఆయన కాడ భయపడాల. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ఎన్నుకున్నప్పుడు మనం భయపడాల. కానీ నేటి దినాల్లో మనం భయపడట్లా. అది కూడా ఎందుకని అంటే మనం భయపడటం కూడా కారణం, భయపడకపోవడం కూడా కారణాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇలా రేపట్లో మనకి యూట్యూబ్లో చాలా చోట్ల వీడియోలు వస్తున్నాయి, రకరకాల వీడియోస్ వస్తున్నాయి, కొన్ని ఫ్రాడ్లు అని అదని కాదు. ఇక్కడ ఆయన చెప్పిన వచనం, ఆయన కొంతమందిని ఎన్నుకుంటాడు. ఆ కొంతమందిలో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఇంకో ఉండొచ్చు, వేరే ఉండొచ్చు. ఎన్నుకున్న వాళ్ళందరూ సేవకులు కావాలని ఏం లేదు. ఎందుకంటే ఎన్నుకున్న వాళ్ళందరూ సేవకులు కావాలని ఏం లేదు. ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళే సేవకుడు అంటున్నాడు ఆయన. రేపు నేను సేవకుడిని కావచ్చు, లేదు ఇంకో సేవకులు కావచ్చు. ఆ సేవకులు కానీ ఖచ్చితంగా ఇదే స్థానంలో నిలబడతారని కూడా గ్యారంటీ లేదు. ఈ వచ్చిన ప్రకారం మనం తీసుకుంటే దీనికి వివరణ చాలా ఉంది. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి, మనకి లెంత్ వీడియో అవుతుంది కాబట్టి ఇంతవరకు నేను చెప్తాను. అది ఎందుకంటే ఆయన కృప ఎవరి మీద ఉంటుంది ఎవరికి తెలియదు. బిచ్చగాని కూడా లేపుతున్నాను అవసరం సేవకుడుగా. మన ఈరోజు ఉన్న దైవజనులు ఒక్కొక్కరు ఎన్నో శ్రమలు పడ్డోళ్ళు ఉన్నారు, తినటానికి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డుండారు. ఇలా ఒక మినిస్టర్స్ పెట్టుకున్నారు. ఒకప్పుడు ఎంతో హీన స్థితిలో ఉన్నారు.
దేవుడు కృపను బట్టి ఎక్కడ ఆయన ఎవరిని పిలుచుకుంటాడో తెలియదు, ఎవరిని సేవకులు చెప్తాడో తెలియదు. కాబట్టి మరి ఆ కృప అనేది మనందరికీ కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, ఈ ఈ వచనం ప్రకారం అయితే మనం అందరం కూడా ఒక రకంగా సేవకులమే. ఎలాగంటే మనం ఆయన దృష్టిలో ఉండేవాళ్ళం. కాబట్టి తర్వాత ఆయన ఆత్మ అనేది మనం పొందుకోవాలి. సేవకుడు అమ్మని ఆత్మ పొందుకోలేరు. వందల మంది ఉన్నారు. నిర్వచనం నేను సేవ అనేది అది వాస్తవం కాదు. సేవకుడైనా ఆత్మను పొందుకోలేరు. అది పొందుకోలేరు. పొంది చేసేవాళ్ళు కూడా లేరు. సేవకులైనా కూడా కొంతమంది మళ్ళీ అటు గలిబిల్లి అయిపోయి ఉండేవాళ్ళు చాలామంది ఉండరు, వందల సంఖ్యలో ఉండరు. ఇక మామూలుగా ఒక విశ్వాసి కూడా సేవకుడిలాగా బైబిల్ చదివి చేసేవాళ్ళు కూడా ఉండరు. ఆ ఉద్దేశం మనకు కాదు. అందుకని చెప్పేసి అక్కడ ఆయన ఈ వచనం ప్రకారం ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నేను వాళ్ళని ఎన్నుకున్నాను, నా సేవకుని, వారిపైన ఆత్మ ఉంచుతానన్నాడు. ఆ స్థానంలో నేను ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, లేదా ఇంకొకరు ఉండొచ్చు. ఆయన దృష్టి ఎవరి మీద ఆయన లేపుకుంటాడు అంతే. ఆయన సేవకైనా ఆయన ఏ పని చేయాలన్నా కానీ ఆయన కృపలేనిదే ఎవరికి పిలుపు లేదు. ఆయనే లేపుకుంటాడు. సేవకుడు కానీ ఏదైనా మనం ప్రతి ఒక్కరోజు ఒక వచ్చిన ధ్యానించుకుంటున్నాం. ఈరోజు కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఇంతవాటికి అధ్యాయం వాటికి మన యొక్క వచ్చినే చెప్తుంది. దాని అందరినీ ఆత్మ ఉంచాను. ఆయన ఎన్నుకున్నప్పుడు ఆత్మ అనేది ఉంటుంది. ఆయన ఎన్నుకోలేని వాళ్ళ మీద కూడా ఆత్మలు ఉంటాయి. మళ్ళా ఆయన ఎన్నుకోలేని మీద కూడా ఆత్మలు ఉంటాయి, దుష్ట ఆత్మలు. ఆత్మలు ప్రవశిస్తే ఈయన మాట్లాడితే అవి కూడా చెబుతాయి. అది ఆయన ఎన్నుకున్న వాళ్ళ మీద కూడా ఆయన ఆత్మ ఉంటుంది. పరిశుద్ధ ఆత్మ అనేది ఉంటుంది. ఆ కృపను బట్టి ఉంటుంది. ఆ కృప నడిచిద్ది. ఆయన ఎన్నుకోలేని వాళ్ళ మీద కూడా ఆత్మ ఉంటాయి, దుష్ట ఆత్మలు కానీ అన్నీ ఉంటాయి అనమాట. అది అందుకని చెప్పేసి పరిశుద్ధాత్మను బట్టి ఈరోజు ఈ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. మరో అధ్యాయంతో రేపు మనకి 9:30 10 గంటలకి తెలుసుకుందాం. అవసరమైతే మనం లైవ్లో కూడా వస్తున్నాం కాబట్టి లైవ్లో కూడా కొంతమంది రాండి. ఒక అధ్యాయం ధ్యానించుకుని ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ డౌట్ లేదు, నాకు కాల్ చేయమని చెప్తున్నాను. చేయండి. దేవుని కృపను బట్టి మీ అందరికీ నా వందనాలు.